వికారాబాద్ జిల్లా పరిగిలోని స్మార్ట్ బజార్లో కల్తీ సరుకులు కలకలం రేపాయి. నాణ్యత లేని సరుకులు అమ్ముతూ మోసాలకు పాల్పడుతున్నట్లు స్థానికులు ఆరోపించారు. ఓ కస్టమర్ స్మార్ట్ బజార్లో కోడిగుడ్లు కొనుగోలు చేశాడు. తీరా ఇంటికి వెళ్లి చూస్తే కోడిగుడ్డులో పురుగులు రావడంతో అవాక్కయ్యారు. తిరిగి సంబంధిత బజార్కు వెళ్లి ఆందోళనకు దిగాడు. సరుకులు మార్చి వేరేవి ఇవ్వాలని మేనేజర్ను డిమాండ్ చేశాడు. కల్తీ సరుకులతో మోసాలకు పాల్పడుతున్నాడని బాధితుడు మీడియాను ఆశ్రయించాడు. స్మార్ట్ బజార్ నడుపుతున్న యజమానిపై చర్యలు తీసుకోవాలని కోరారు. త్రీ ఫోర్ డేస్ క్రితము మన స్మార్ట్ బజార్ దగ్గర నేను ఎగ్స్ కొనుగోలు చేశానండి. అయితే ఈరోజు మా ఇంట్లో ఎగ్స్ ఉడకబెడితే మొత్తం దాంట్లో గలీజ్ స్మెల్, మొత్తము ఆ ట్రే ఓపెన్ చేస్తే మొత్తం దాంట్లోకి నుంచి బయట మొత్తం పురుగులు అవి వస్తున్నాయి. మొత్తం ఇక్కడ వచ్చి అడిగితే కానీ స్టోర్లో మేజర్ అవైలబుల్ లేదు. ఎంప్లాయీస్కి అడిగితే కూడా వాళ్ళు ఏమి సమాధానం చెప్పలేరు. ఏంటంటే మొత్తం గలీజ్ స్మెల్ వస్తుంది. మొత్తం లొకేషన్ మొత్తం పురుగులు అవి వస్తున్నాయి. మొత్తం ఇది వీళ్ళకి వచ్చి అడిగితే ఏం రెస్పాన్సిబిలిటీ అసలు ఏం లేదు. అసలు ఇది ఇట్లా ఉంటే ఎట్లా ఇవన్నీ దీన్ని మా పిల్లలు వాళ్ళందరూ మొత్తం అనారోగ్యం పాలైపోతున్నారు. వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు ఎక్స్ చూపిస్తే వాళ్ళు మన అన్నారు వాళ్ళు ఏం సమాధానం చెప్తున్నారు. ఏం సమాధానం చెప్తున్నారు. ఏం చెప్తారు సమాధానం